అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనము యోహాను సువార్తలో ఒక వాక్యం ఆధారంగా మరణం తర్వాత అంటే మరణించే టైంలో కానీ శరీరంలో కానీ ఏం జరుగుతుందో కొంత వివరం తెలుసుకున్నాము. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయుచున్నది అనేటువంటి వివరంతో కొంత మనం తెలుసుకున్నాము. ఆత్మ ఒకటి శరీరంలో ఉంది అని మనం మరణము అనేటువంటిది జరిగిన తర్వాత ఎట్లా తెలుసుకోవచ్చు, ఎట్లా చూడవచ్చు, ఎట్లా గమనించవచ్చు, ఎట్లా కన్ఫామ్, ఎట్లా నిర్ధారణ చేసుకోవచ్చో తెలుసుకున్నాం. ఇప్పుడు పుట్టుక దగ్గరికి వెళ్దాం. పుట్టుక అంటే తల్లి గర్భంలో అంటే స్త్రీ శరీరంలో శిశువు ఎట్లా తయారవుతున్నాడు అనే దాని దగ్గరికి వెళ్దాం. తల్లి గర్భంలో శిశువు ఎట్లా తయారవుతున్నాడు, అండము పిండంగా ఎలా మారుతుంది, ఈ యొక్క స్పర్మ్ ఏదైతే ఉందో పురుషుని నుంచి ఆ అండం చేరి అండం మూసుకుపోయి అది అండము పిండంగా మారి ఆ పిండము 9 నెలలకు పూర్తి శిశువుగా మారిన తరువాత ఆ శరీరంలో ఉండకుండా అది శరీరం బయటికి నెట్టివేయబడుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రతి నెల శిశువు స్టేటస్ స్థితి ఏంటిది, ప్రతి నెల ఈరోజు స్కానింగ్లు తీసి సైన్స్ 9వ నెల ఎలా ఉంటాడు, 7వ నెల ఎలా ఉంటాడు, గ్రోత్ ఏంటిది అన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ జ్ఞానము ప్రపంచానికి తెలియబడింది. ఇది తెలియబడింది. ఈరోజు దాపరికం లేకుండా స్త్రీ శరీరంలో శిశువు యొక్క ఎదుగుదల, పుట్టుక, తయారీ విధానం అంతా కూడా తెలిసిపోయింది. ఓకే, రైట్. యోహాను గారి వాక్యం ఏదైతే క్రీస్తు చెప్పిన వాక్యం ఉందో ఆ వాక్యం ఆధారంగా మనం పరిశీలన మొదలుపెట్టాం. కాబట్టి స్త్రీ శరీరము ఏదైతే ఉందో ఆ శరీరం ఆధారంగానే ఇంకొక శరీరం తయారవుతుంది. ఇది సత్యము, ఇది అందరికీ తెలుసు. స్త్రీ శరీరం లేకపోతే శిశువు శరీరము తయారు కాదు. ఇది కన్ఫామ్, ఇది నిర్ధారణ. కాబట్టి సృష్టి నిలయం ఎక్కడ అనే ప్రశ్న వేసుకుంటే సృష్టి నిలయం తల్లి గర్భము, తల్లి శరీరము, స్త్రీ శరీరము. ఇది 100% ఈ ఆన్సర్ వచ్చేసింది. ఇంకా ఇది కాదు అనడానికి లేదు, కనిపించే సత్యం ఇది. దీన్ని కాదు అనడానికి లేదు. యేసు క్రీస్తైన తల్లి గర్భంలోనే పుట్టాలి. కృష్ణుడైనా అంతే, ఎవరైనా అంతే. ఇంకా అది కనిపించే సత్యము. సృష్టి నిలయం ఏంటిది అంటే తల్లి గర్భము, స్త్రీ శరీరము. ఇంతవరకైతే ఓకే. స్త్రీ శరీరము సృష్టి నిలయమే, వాస్తవం, సత్యమే. కానీ ఆ సృష్టిని తయారు చేసేది ఎవరు? తల్లి ఏమన్నా తయారు చేస్తుందా? స్త్రీ శరీరం ఏమన్నా తయారు చేస్తుందా? సృష్టి నిలయం తెలిసిపోయింది ఈజీగా, కానీ సృష్టి కర్త ఎవరు? ఇదే వాక్యం ప్రకారం చూసుకుంటే తల్లి శరీరంలో అంటే స్త్రీ శరీరంలో ఆత్మయే జీవింపజేయుచున్నది. కనుక స్త్రీ శరీరంలో శిశువులను తయారు చేసేది ఆత్మ, ఇంకొకరు లేరు.
శరీరాన్ని తయారు చేయలేదు. చనిపోయిన శరీరంలో శిశువు పుట్టాడు. చనిపోయిన కుక్క కళేబరంలో శిశువులు పుట్టరు. శరీరము ఆత్మ కలిసి ఉంటే ఏ విధంగా ప్రాణము ఉంటుందో, స్త్రీ శరీరం ఆధారంగా ఆత్మ తల్లి గర్భమందు శిశువుని రూపించుచున్నాడు, తయారు చేస్తున్నాడు. బట్ సృష్టికర్త ఎవరు అంటే తల్లి శరీరమందున్న ఆత్మ. ఇది సత్యం, వాక్యం ప్రకారమే సత్యం. ఇంకొకరు లేరు, లోపల ఉన్నది ఆత్మే. ఆత్మ తయారు శిశువుని చేస్తున్నాడు కాబట్టి శరీరం చూస్తే స్త్రీ శరీరం తల్లి అంటాం. ఆత్మజ్ఞానం ప్రకారం చూస్తే శిశువుని తయారు చేసేది ఆత్మ గనక నువ్వు ఎవరికి పుట్టావురా అంటే నా తండ్రి ఆత్మ అంటాం. తల్లి పేరు చెప్పడానికి లేదు, ఆత్మ అంటాం. అదే బయట స్కూల్లో మీ నాన్న పేరేంద్ర అంటే భౌతికంగా చూపిస్తాం, మీ అమ్మ పేరేంద్ర అంటే భౌతికంగా చూపిస్తాం. కానీ ఈరోజు మనం ఇక్కడ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మన నిజమైన తండ్రి ఎవరు అంటే ఆత్మ. సృష్టికర్త ఎవరు అంటే ఆత్మ. నీ సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు? నీ సృష్టికర్త ఎక్కడున్నాడు? మన సృష్టికర్త తల్లి శరీరం అందు ఉన్నాడు. ఎందుకంటే తల్లి శరీరంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది శిశువులను తయారు చేస్తుంది కనుక తల్లి శరీరంలో ఉన్న ఆత్మే తండ్రిగా ఉన్నాడు, మనకి సృష్టికర్తగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. ఆత్మ దేవుడే కనుక ఆయన దేవుడు అనవచ్చు. మామూలుగా శరీరాన్ని చూసే జ్ఞానం ఉంటే తల్లి అంటాం, ఆత్మ చూపు ఉంటే తండ్రి అంటాం. వాక్యం ప్రకారమైన అదే కరెక్ట్. తల్లి యొక్క పొట్ట భాగము మన సృష్టి నిలయం, సృష్టి తయారీ కేంద్రం. అది సృష్టి తయారీ కేంద్రం ఎక్కడ అంటే తల్లి శరీరమే. క్రీస్తుకైనా కృష్ణుడికైనా మనకైనా ఎవరికైనా ఇది కనబడే సత్యం. ఇదంతే, ఇది రెండోది ఏమి లేదు. మన సృష్టికర్త ఎవరు అని ఎవరన్నా మనల్ని అడిగితే ఆత్మ అని చెప్పాలి. బయట భూమిని, సూర్యుని, ఆకాశాన్ని సృష్టించింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ అని చెప్పాలి. మనుషుల్ని సృష్టించింది ఎవరు అంటే ఆత్మ అని చెప్పాలి. ఇంకో రెండోది చెప్పడానికి లేదు. కాబట్టి మనుషుల్ని సృష్టించింది ఎవరయ్యా అని అడిగితే ఆత్మ అని చెప్తే వాడు ఆత్మజ్ఞాని. సృష్టి కేంద్రం ఏదయ్యా అంటే తల్లి శరీరం ఆధారం చేసుకొని, గర్భసంచిని ఆధారం చేసుకొని దేవుడు అంటే ఆ శరీరంలో ఉన్న ఆత్మ శిశువులను తయారు చేసి బయటికి పంపించేస్తున్నాడు. 9 నెలలు కాగానే తయారు కాగానే ఓకే రైట్ శరీరం రెడీ అయిందని పంపించేస్తాడు బయటికి. ఎవరు ఆ పంపించేది, తయారు చేసేది? ఏ రోజైనా తల్లి ఈరోజు నా కొడుకు కళ్ళు తయారు చేశాను అని చెప్తుందా? ఈరోజు నా కొడుకు చెవులు తయారు చేశాను అంటుందా? ఏ రోజైనా కన్న తల్లి ఈరోజు నా కొడుకు కాళ్ళు తయారు చేశాను అంటుందా? ఏ రోజైనా కన్న తల్లి నా కొడుకు అంటే శిశువు యొక్క గుండెని తయారు చేశాను అంటుందా? ఆమె తెలియదు ఏం జరుగుతుందో లోపల. ఏం జరుగుతుంది అని వాక్యం ప్రకారం చూస్తే ఆత్మీయ చేస్తాడు. అవన్నీ ఏం చేయాలనో చేస్తాడు. బయట శరీరం లోపల అన్ని అవయవాలు లోపల తయారు చేసి పెట్టేది ఎవరయ్యా అంటే ఆత్మ. తల్లి శరీరాన్ని ఆత్మజ్ఞానం చూస్తే ఏమంటాడు? ఆత్మకి నమస్కరించుకొని దేవునికి నమస్కరించుకున్నట్లే అనుకుంటాడు. ఎందుకంటే ఆత్మీయ దేవుడు కనుక. శరీరాన్ని చూస్తే తల్లి అనుకుంటాడు. నేను ఆత్మజ్ఞాని చూపు వేరు, ప్రకృతి సంబంధమైన వాళ్ళ చూపు వేరు.
కాబట్టి తల్లి శరీరము సృష్టి నిలయము, సృష్టి కేంద్రము. సృష్టికర్త అక్కడే ఉండాలి, మళ్ళీ ఇంకొక దగ్గర ఉండడానికి లేదు. సృష్టికర్త తల్లి శరీరంలోనే ఉన్నాడు. ఇది సత్యము, ఇది కంటికి కనిపించే యథార్థత, ఇది మీ బుద్ధికి తెలియబడే యథార్థత. కనుక ఆత్మ సృష్టికర్త, సర్వజీవరాశులకు సృష్టికర్త. కుక్క శరీరంలో కూడా అదే, పంది శరీరంలో కూడా అదే జరిగేది, పక్షి శరీరంలో కూడా అదే జరిగేది. సృష్టికర్త ఎవరు అని అంటే ఆత్మ అని చెప్పేవాడు జ్ఞాని. అంతే కదా. సృష్టికర్త పట్టుకోవడం చాలా తేలిక, వాక్యం ఉంటే ఏదైనా పట్టుకోవచ్చు. కనుక ఆత్మ సృష్టికర్త, సృష్టి కేంద్రము తల్లి శరీరం. ఓకే, తల్లి శరీరంలో శిశువుకు ప్రాణం ఉందా లేదా? తల్లి శరీరం నుంచి బయటికి వచ్చేటప్పుడు, బయటికి వచ్చిన తర్వాత శరీరం మాత్రమే వస్తుందా, లేదు తల్లి శరీరంలో ఉన్న ఆత్మ కూడా వచ్చేస్తుందా? ఈ ప్రశ్నలు మనం మళ్ళా నెక్స్ట్ ఇంకొక స్పీచ్ చెప్పుకుందాము. ఇప్పుడైతే సృష్టికర్త ఎవరో తెలిసిపోయింది, సృష్టి కేంద్రం ఏదో కూడా తెలిసిపోయింది. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.